ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. బెజవాడ సాయి కృష్ణ అలియాస్ పిల్ల సాయి కేసులో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎన్హెచ్ఆర్సి చాలా తీవ్రంగా పరిగణించింది ఈ కేసుని. ఈ కేసులో ఇప్పటికైనా కేసు జరిగి దాదాపు మే 6వ తేదీ నుంచి ఈ రోజు వరకు కూడా కేవలం కాలయాపన మాత్రమే జరిగింది, ఆరోపణలు మాత్రమే జరిగినాయి. సిట్టు వేసిన తర్వాతనే కొన్ని నిజాలు బయటకు వచ్చినాయి. అయితే ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఆ కుటుంబ సభ్యులకు కేవలం ఒక వారం రోజుల వ్యవధిలో అస్థికలు ఇచ్చేయండి. ఎక్కడ తెస్తారు, ఏం చేస్తారు, దీనికి సంబంధించిన కేసు విచారణ ఇంకెక్కడి వరకు వచ్చింది, ఇవన్నీ పక్కన పెట్టి ఎక్కడైతే అంటే ఎవరైతే ఇందులో ప్రధానంగా ఉన్నారో ఆ సీసీ ఫుటేజ్ ఏదైతే పోలీస్ స్టేషన్ కృష్ణలంక పోలీస్ స్టేషన్ ఉందో ఆ పోలీస్ స్టేషన్ మినహాయిస్తే అది కూడా రికవరీ చేయండి. దానికి టాస్క్ ఫోర్స్ ఇతర ఫోరెన్సిక్ సిబ్బంది సహకారం తీసుకోండి. అదేవిధంగా ఇంకా ఏ డిపార్ట్మెంట్ సహకారం కావాలన్నా తీసుకోండి. కానీ ఆ పోలీస్ స్టేషన్ విజువల్స్తో పాటు సీసీ ఫుటేజ్తో పాటు వాటిని రికవరీ చేయడంతో పాటు మే 6న సాయి కృష్ణను మార్కాపురం నుంచి తీసుకొస్తున్నారు. మార్కాపురం నుంచి ఆన్ ది వేలో ఎక్కడెక్కడ ఆగిరు, ఎక్కడెక్కడ ఎంక్వైరీ చేసిరు, ఏ పోలీస్ స్టేషన్కి తరలించిరు, అక్కడ ఎవరెవరు ఉన్నారు వారందరినీ ఎంక్వైరీ చేసి తూర్పర పట్టిన తర్వాత దీనిపైన ఖచ్చితంగా ఆ ఏడుస్తున్న తల్లికి న్యాయం చేయాలి. ఏంటి, సాయి కృష్ణను తీసుకొచ్చి ఇవ్వలేము, ఇప్పుడు ఏం చేయగలుగుతాం, కనీసం తన అస్థికలన్న తీసుకుపోయి ఇస్తే వాళ్ళు గంగల్లా కలుపుకుంటారా ఇంకేం చేసుకుంటారా అనేది వాళ్ళ ఇష్టం. ఆ తల్లి మొదటి నుంచి కూడా ఏడుస్తుంది. వాస్తవంగా ఈ కేసు బాగా వైరల్ కావడానికి కారణం ఏంటంటే ఈ కేసులో వైసీపీ కొంత ధర్నా చేయడం, మరోవైపు ఆ తల్లి మీడియా ముందుకు వచ్చి ఒకే ఒక్క డిమాండ్ చేసింది, నా కొడుకు ఆల్రెడీ చనిపోయిందనే సమాచారం నాకుంది, కనీసం తన అస్థికలైనా ఇవ్వండి మహాప్రభు అని ఆ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఆ పోలీసుల కాళ్ళ ఎల్ల పడ్డా కనికరించలే. సిఐ నాగరాజు ఎంత దుర్మార్గంగా మాట్లాడిందనే దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఈ తల్లి ఈ సిఐ నాగరాజు దగ్గరికి వెళ్ళి నా కొడుకు అస్థికలైనా ఇవ్వండి సార్, మీకు దండం పెడతా అంటే ఇంటికి పోయి నీ కొడుకు ఫోటోకి దండేసి దండం పెట్టుకో అన్నాడంట. సో ఇంతకంటే దారుణమైన ఒక వ్యక్తిని చంపేసి ఆ తల్లి కన్నపేగు వెళ్ళి వాడు దొంగన, రౌడీ షీటరా, తన పైన అరెస్ట్ వారెంట్ ఉందా, ఇంకేమన్నా నాన్ బెయిలబుల్ కేసులు ఉన్నాయా, ఇవన్నీ పక్కన పెడదాం. మానవతా కోణంలో ఒక వ్యక్తి చనిపోయినప్పుడు వాడు ఎంత దుర్మార్గుడు అయినా అయ్యో పాపం అంటాం. కనీస కనికరం లేకుండా సిఐ నాగరాజు మాట్లాడడం, తనతో పాటు కానిస్టేబుల్స్, ఇద్దరు కానిస్టేబుల్స్, మరో ఫ్రెండ్ సురేష్, వీళ్ళంతా కూడా ఒక మాఫియా. బెజవాడ తదితర ప్రాంతాల్లో కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో వీళ్ళు చేయని అరాచకాలు. ఈయన సూత్రధారి, ఈయనతో పాటు పాత్రధారులు ఎవరంటే హెడ్ కానిస్టేబుల్ నాని, మరొక కానిస్టేబుల్ అశోక్, ఇక వీళ్ళ ఇద్దరితో పాటు మరొక ఫ్రెండ్ సురేష్, సిఐ నాగరాజుకు సంబంధించిన ఫ్రెండ్ సురేష్. సో ఈ ముగ్గురు కలిసి ఈ దాష్టికాన్ని మొత్తం కూడా కనీసం సీసీ ఫుటేజ్లు లేకుండా, సీసీ కెమెరాల్లో రికార్డు కాకుండా అత్యంత జాగ్రత్త పడి అంత కిరాతకమైన పని చేసిరు. సో ఇప్పుడు ఒకటి పార్టీల మధ్య వైరం ఉన్నది, అది పక్కన పెడదాం. ఒక వ్యక్తి చనిపోయిండు, అతను రౌడియా లేదంటే ఇంకొకతన పక్కకు పెడదాం. కనీసం చనిపోయిన డెడ్ బాడీనైనా ఇవ్వాలి. డెడ్ బాడీని ఇవ్వని పరిస్థితిలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆదేశిస్తుందంటే కనీసం మనిషి బ్రతికే హక్కు పైన మీరు దాడి చేసిరు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో జరిగిన ఈ దాష్టికం పైన పూర్తి సమగ్రమైన సమాచారాన్ని వారం రోజుల్లోనే ఇవ్వండి అని చెప్పి ఎన్హెచ్ఆర్సి ఆదేశించింది. దీనికి సంబంధించి ఆంధ్ర డీజీపీ అదేవిధంగా విజయవాడ పోలీస్ కమిషనర్ ఇద్దరికి కూడా నోటీసులు జారీ చేసింది. దీనిపైన ఏం చేస్తారో మాకు తెలియదు, వారం రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలంటే ఇప్పుడు ఉరుకులు పరుగులు తీస్తున్నారు. మరోవైపు దూకుడుగా ప్రవర్తిస్తుంది సిట్టు. ముఖ్యంగా ఈ దొంగలు ఎవరైతే ఈ పోలీసు ఉన్నాడో, ఈ సిఐ ఉన్నాడో నాగరాజు, తనకు సహకరించిన హెడ్ కానిస్టేబుల్ అశోక్ కావచ్చు, నాని కావచ్చు, వీరిద్దరూ ఎక్కడ ఉన్నారో ఇప్పటికీ జాడలేదు. వాళ్ళ ఫోన్లు స్విచ్ ఆఫ్ ఉన్నాయి. వాళ్ళ కుటుంబ సభ్యులను అడిగితే ఏది అడిగినా నాకు తెలియదు, ఇది సమాధానం వినిపిస్తుంది. సో వీళ్ళ కోసం బెంగళూరుకి ఒక ప్రత్యేకమైన బృందాన్ని, హైదరాబాద్ నగరానికి ఒక ప్రత్యేకమైన బృందాన్ని, అంటే వీళ్ళు ఎక్కడైనా హోటల్లో దాచుకున్నారా, లేదంటే ఏదైనా రెస్టారెంట్లలో ఉన్నారా, లేదంటే ఏదైనా ఫామ్ హౌజులు తీసుకొని ఉంటున్నారా, ఎక్కడైనా అజ్ఞాతంలో ఎక్కడ వెళ్ళారు, అసలు ఈ నిందితులు ఇద్దరు ఎక్కడికి వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళు హెడ్ కానిస్టేబుల్స్ కాదు, ఈ కేసులో ప్రధానమైన నిందితుడు సిఐ నాగరాజ్ అయితే ఈయనకు వంతపాడిన ఆ ముగ్గురు అనమాట. అటు సిఐ ఫ్రెండ్ సురేష్ కావచ్చు, నాని కావచ్చు, అశోక్ కావచ్చు, ఈ ముగ్గురికి సంబంధించి ఇక సాయి కృష్ణ ఈ శకం ముగిసిపోయింది. సో ఇప్పుడు వాళ్ళ తల్లి డిమాండ్ చేస్తుంది. ఈరోజు తాజాగా ఆమె హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు దగ్గరికి వెళ్ళి నాకు సిట్ మీద కొంత సందేహాలు వస్తున్నాయి, సో ఈ కేసుని సిబిఐకి సిఫారసు చేయండి, సిబిఐ తోటి విచారణ జరిపించండి నిష్పక్షపాతంగా. అంటే
ఈ ఆల్రెడీ నా కొడుకుని నా కన్నపేగుని నేను తెంచుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఇలాంటి సంఘటన ఆంధ్రప్రదేశ్లో ఏ తల్లి కూడా ఇలాంటి బాధపడొద్దు. ఏ తల్లి కానీ ఏ కుటుంబం కానీ ఒక కుమారుడో లేకుంటే కుటుంబ సభ్యుడో చనిపోతే తనకు సంబంధించిన అస్థికలు కూడా లేని దుర్మార్గమైన స్థితి ఎవరికి రావద్దు అనేది ఈ తల్లి డిమాండ్ ఇప్పుడు. సో ఇప్పుడు కేవలం మీరు నాగరాజును ఒక్కరిని అరెస్ట్ చేసి తూతు మంత్రంగా చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాదు, ఈ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తించిన దాదాపు 7-8 మంది ఇందులో భాగస్వామ్యమయ్యారు. వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా శిక్షించాలి, వాళ్ళకి ఉరిశిక్ష విధించాలని చెప్పి ఆ తల్లి విజయలక్ష్మి డిమాండ్ చేస్తున్న పరిస్థితి. సో ఈ మొత్తం కేసులో ఇప్పుడు ప్రధానంగా పోలీసుల ముందు, ఏపీ పోలీసుల ముందు, అదేవిధంగా సిట్ ముందున్న ప్రధానమైన అంశాలు కాల్ డేటా సేకరించడం. వీళ్ళకి సంబంధించి వీళ్ళు ఎంత తెలివిగల్లోళ్ళు అంటే ఒక తప్పు చేసేటప్పుడు చాలా అంటే వీళ్ళు పోలీసులు కనుక పోలీస్ తెలివిని ఉపయోగించి తప్పులు చేసిరు. కాల్ డేటా డిలీట్ చేసిరు, సీసీ ఫుటేజ్లు మాయం చేసిరు. పోలీస్ స్టేషనే కాదు, బస్ స్టాండు, వీళ్ళు పోతుంటే సరౌండింగ్స్లో శ్మశాన వాటికలో వీళ్ళు ఎక్కడైతే తగలబెట్టారో ఆ శ్మశాన వాటికలో సీసీ ఫుటేజ్లు కూడా వాటిని ధ్వంసం చేసేసారు. అంటే వాటిని రికవరీ చేస్తే ఇప్పుడు దొరకాయా ఫోరెన్సిక్ సిబ్బంది, సైబర్ క్రైమ్ సిబ్బంది వీళ్ళకు సహకారం అందిస్తే అవి రికవరీ అవుతాయా లేవా అనేది ఒక పెద్ద ప్రశ్నగా మారిపోయింది. సో ఇప్పుడు ప్రస్తుతం మాత్రం ఎవరైతే సిఐ నాగరాజు కావచ్చు, నాని కావచ్చు, అశోక్, సురేష్ వీళ్ళతో పాటు ఆ పోలీస్ స్టేషన్లో ఉన్న కొంతమంది మొబైల్ లొకేషన్స్, అదేవిధంగా కాల్ డేటా, సీసీ ఫుటేజ్ రికవరీ, దీంతో పాటు నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా చేపడుతున్నారు. వీటితో పాటు ఇప్పుడు తల్లి ప్రధానంగా డిమాండ్ చేస్తుంది సిబిఐకి అప్పచెప్పాలని. వీటన్నిటి మీద ఎన్హెచ్ఆర్సీ చాలా సీరియస్ అయింది. మనిషి జీవించే హక్కు పైన దాడి చేసిరు, హత్య చేసిరు అంటే క్షమించరాని నేరంగా పరిగణిస్తూ వారం రోజుల్లో ఆ కుటుంబానికి అస్థికలు ఇవ్వనున్నది. సో ఈ వారం రోజుల్లో ఏపీ డీజీపీ కావచ్చు, విజయవాడ సిపి కమిషనర్ ఆఫ్ పోలీస్ కావచ్చు, వీళ్ళు అస్థికలు తెచ్చి ఇస్తారా? ఒకవేళ తెచ్చిస్తే అవి సాయి కృష్ణవే అవుతాయా? ఎందుకంటే నాగరాజు నోరు మెదిపిన ఇన్వెస్టిగేషన్ చేశామని చెప్పిండు కానీ తనని చంపినాము లేదంటే ఫలానా దగ్గర దహనం చేసినాము అని చెప్పలే. సో అందుకోసమని మరి అస్థికలు ఏ విధంగా ఇస్తారు అనేది ఒక పెద్ద క్వశ్చన్గా మారింది. సో దీంతోపాటు ఇప్పుడు ఏపీలో ఉన్న కూటమి ప్రభుత్వం ఇది ఇప్పటికే రాజకీయ రంగు పులుముకుంది. అటు వైసీపీ, మరోవైపు కూటమి అంతా కూడా వాగ్వివాదం చేసుకుంటున్న పరిస్థితి, ముష్టి యుద్ధం చేసుకుంటున్న పరిస్థితి. సో ఇప్పుడు ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది? ఆల్రెడీ నిందితులుగా సిఐ నాగరాజు కావచ్చు, హెడ్ కానిస్టేబుల్ అశోక్ కావచ్చు, నాని కావచ్చు, వాళ్ళ ఫ్రెండ్ సురేష్ కావచ్చు, ఈ నలుగురిని దోషులుగా చేసింది కనుక వారినే శిక్షించుకుంటుంది. ఇందులో ప్రభుత్వానికి ఏం సంబంధం? ప్రభుత్వం చేతులు దులిపేసుకుంటే అయిపోద్ది అనే పనిలో వాళ్ళు ఉన్నారు. వైసీపీ ఏం ఆరోపిస్తుంది? ఇది ప్రభుత్వం కావాలని దీన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తుంది. ఆ సిఐని లేదంటే ఈ నిందితులను సాయి కృష్ణ అలియాస్ పిల్ల సాయి కేసులో ఉన్న నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తుందని వాళ్ళు ఆరోపిస్తున్నారు. సో ఈ ఎంటైర్ ఎపిసోడ్లో ఇది ఫస్ట్ నుంచి మే 6 నుంచి ఇప్పటి వరకు ఎన్హెచ్ఆర్సీ స్పందించేంత వరకు జరిగిన ఈ టోటల్ ఎపిసోడ్లో ఈ రాజకీయ రంగు పులుపున నేపథ్యంలో ఇప్పుడు రేపు ప్రధానమైన అవసరం ఏంటంటే తల్లికి అస్థికలు ఇవ్వడం. ఎలా ఇస్తారో చూద్దాం. దానికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తుంటా. చూస్తూనే ఉండండి మనం టీవీ.